హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రిజల్ట్స్ డే. వర్సటైల్ వీక్కి ఎగ్ డైట్ ఛాలెంజ్ తీసుకొని 5 days తర్వాత నా రిజల్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను అసలు ఎందుకు డైట్ స్టార్ట్ చేశానంటే నా వెయిట్ వచ్చేసి 3 to 4 kgs వరకు బాగా గెయిన్ అయిపోయింది 1 monthలో. 63 ఉండేదాన్ని 67 వరకు వచ్చాను. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను. వర్సటైల్ విక్కీ అని ఒక ఛానల్లో ఎగ్ డైట్ చూసి స్టార్ట్ చేశాను. 10 daysలో 10 kgs రెడ్యూస్ అవ్వచ్చు అని ఉండింది. దీంట్లో ఓన్లీ ఎగ్స్, యాపిల్స్, ఇంకా గ్రీన్ టీ అండ్ ఆల్సో ఓట్ మిల్ ఇవే తినాల్సి ఉండింది. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి 5 days నేను ఎలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వను అనేది. నాకు ఫస్ట్ 3 days అయితే 3 kgs తగ్గింది, కానీ తర్వాత ఒక 500 grams 600 grams తగ్గడం స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ డే తర్వాత నాకు 1 kg తగ్గింది. అలాగే 2 days నాకు బాగా రెడ్యూస్ అయింది, కానీ దాని తర్వాత అంత రెడ్యూస్ అవ్వలేదు. మేబీ నేను నా BMI లెవెల్కి చాలా దగ్గరలో ఉన్నందుకు నాకు స్లోగా అవ్విండొచ్చు. అదే మనం ఎక్కువ ఓవర్ వెయిట్గా ఉండుంటే మనకి ఈజీగా తగ్గిపోతుంది. ఇనిషియల్ డేస్లో మనకి వెయిట్ అనేది చాలా ఈజీగా లూజ్ అవుతుంది. 2 years బ్యాక్ నేను 3 days చేసి వదిలేసాను, కానీ ఇది నా ఫస్ట్ టైం 5 days వరకు కంటిన్యూస్గా చేయడం. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ ఈటింగ్ ఎగ్ డయట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాక నా వెయిట్ చూసుకుంటే 5 days తర్వాత 63.4 ఉందండి. చూడండి, నేను ఈ డిఫరెన్స్ కనిపిస్తుందో లేదో మీరే చెప్పాలి నాకు. నా పాత డ్రెస్సెస్ అన్నీ చాలా టైట్గా అన్కంఫర్టబుల్గా ఉండేది. నేను ఈ వీడియో తీసుకున్నాను ఫస్ట్ డే, 3rd day అండ్ 5th dayలో. ఫస్ట్ 67 అండ్ తర్వాత 64.8, అలాగే లాస్ట్లో 63.4 వరకు నా వెయిట్ రెడ్యూస్ అయింది. మేబీ డ్రెస్ లూజ్గా ఉన్నందుకు మనకి చూడడానికి అంత డిఫరెన్స్ తెలియట్లేదేమో, కానీ నాకైతే నా బాడీలో నేను ఫీల్ అవ్వగలను ఆ బల్కీనెస్. ఇంకా అంత లావుగా ఏదో హెవీగా డ్రెస్సెస్ కూడా ఫిట్ అవ్వకుండా చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది నా బాడీ. మనకి ఎలాంటి రైస్ అలా తీసుకోలేదు కదా మనము, బెల్లీ కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఉండింది. ఫేస్లో ఆ పఫీనెస్, స్వెల్లింగ్ కూడా నాకు రెడ్యూస్ అయినట్టు నాకు అనిపించింది. బాగా రెడ్యూస్ అయింది. చూసిన వాళ్ళు కూడా అడిగారు కొంచెం సన్నగా అయ్యవని చెప్పి, మా ఫ్రెండ్స్ కూడా. ఈ డయట్ చేసి కూడా నేను 1 week అవుతుంది. 1 week బిఫోర్ నేను ఫినిష్ చేశాను. ఇప్పుడు నా వెయిట్ కరెంట్కి వచ్చేసి 62.6 సంథింగ్ ఉంది. అంటే నేను నార్మల్గా డయట్ కాకుండా హెల్దీ ఈటింగ్ తీసుకుంటూ ఎవ్రీడే 45 minutes వాక్ చేస్తున్నాను. సో హెల్దీ డయట్ ఇంకా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను కన్ఫర్మ్గా దానికి రిప్లై చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.